4 లేబర్ కోడ్ల రద్దుకై మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులకు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు జీడీకే2 ఇంక్లైన్ గని వద్ద సోమవారం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు ఎస్ రవీందర్, టీఎస్యూఎస్ నాయకులు ఫయాజ్ బేగ్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మే 20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. సింగరేణిలో కొత్త భూగర్భ గనులు ఏర్పాటు చేయాలని, సింగరేణి బ్లాకులను ప్రైవేట్ పరం చేయకుండా సింగరేణి నిర్వహించాలని, బొగ్గు ఆధారిత పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి అవకాశాలను పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మే 20న దేశవ్యాప్త సమ్మెలో సింగరేణిలో పనిచేస్తున్న పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కుల నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ గేట్ మీటింగ్లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు కొమరయ్య, శ్రీధర్, రాజేష్, ఈ నరేష్, ఈదునూరి రామకృష్ణ, ఐ రాజేశం, ప్రసాద్, ఎం కొమరయ్య, ఎల్ల రవికుమార్, ఫయాజ్ బేగ్, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.